హాయ్ అండి. ఈరోజు వీడియోలో టేస్టీగా రోటి పచ్చడి తయారు చేసుకుందామండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఒక 5 ఎండుమిర్చి వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, 4-5 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకున్నాక శుభ్రంగా వాష్ చేసుకుని కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకుని కొద్దిగా పసుపు కూడా వేసుకుని మగ్గించుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకుని కొద్దిగా మగ్గించుకున్నాక చిన్నవైతే 2, పెద్దదైతే 1 టొమాటో కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక 10 మినిట్స్ మగ్గించుకుంటే క్యాబేజ్ మెత్తగా అవుతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా ఎండుమిర్చి వేసుకుని కొద్దిగా మిక్సీ పట్టుకున్నాక మిగిలిన క్యాబేజ్ కూడా వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బరగ్గా మిక్సీ పట్టుకుంటే మన టేస్టీ క్యాబేజ్ పచ్చడి రెడీ అవుతుందండి. దీనికి తాలింపు కూడా అవసరం లేదండి. ఇలాగే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చెప్తే కానీ ఎవరికి అసలు తెలియదండి ఇది క్యాబేజ్ పచ్చడి అని, అంత టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకు క్యాబేజ్ అంటే ఇష్టం ఉండదు కదండి. ఇలా తయారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. రైస్లోకి, రోటీలోకి, ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఇది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.